వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బొత్స సత్యనారాయణకి ఒక భారీ బహుమానం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఏమి తెలుసుకునే ముందు మీరు కనుక బొత్స సత్యనారాయణ గారి అభిమానులు లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే లేదా వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే ఆ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి బొత్స గారికి సంబంధించినటువంటి వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మాజీ మంత్రిగా శాసన మండలి సభ్యుడిగా బొత్స సత్యనారాయణ భారీ బహుమతి కూడా లభించింది. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా నియమితమయ్యారు. అలాగే ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుందా. ఇటీవల జరిగినటువంటి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన ఏకగ్రీవం కూడా ఎన్నికయ్యారు. ఈ ఉదయమే ఆయన ఎమ్మెల్సీగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కూడా ఆయన కలిశారు. అయితే ఈ కొద్దిసేపటికే బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కూడా అపాయింట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవాన్ని కూడా శాసన మండలిలో వినియోగించుకోవాలని కూడా ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా అయితే వ్యవహరిస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి ఎదురైంది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అయితే బొత్స సత్యనారాయణ గారు ఓడిపోయారు. 11,000కు పైగా ఓట్ల తేడాతో టీడీపీకి చెందినటువంటి కూటమి కమిటీ కళా వెంకట్రావు గారి చేతుల మీదలో కూడా ఆయన పరాజయం చవిచూశారు. అయితే ఇక్కడ దీంతో పాటుగా ఆయన మండలికి పంపించింది వైఎస్ఆర్సీపీ. మొన్నటి శాసన మండలిలో ఉప ఎన్నికల్లో కూడా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలిచిన విషయం మనకు తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తమ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. ఈ ఎన్నికల బరి నుంచి కూడా తప్పుకోవడంతో బొత్స ఏకగ్రీవంగా లాంఛనప్రాయం అయిపోయిందని కూడా చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో మొత్తం 838 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఓట్లు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీకి 538 సభ్యుల బలం ఉంది. ఎలాగూ ఓటమి తప్పదనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల కూడా కొంత ఎలాంటి ఆసక్తి కూడా చూపలేదు కూటమి ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి లెల్ల అప్పిరెడ్డి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే బొత్స సత్యనారాయణ పోల్చుకుంటే ఆయనకున్న అనుభవం తక్కువే అని కూడా చెప్పుకోవచ్చు. అయితే చట్టసభలకు ఎన్నిక కావడం కూడా తొలిసారి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బొత్సకు ప్రతిపక్ష నేతగా కూడా నియమించారని కూడా చెప్పుకోవచ్చు. ఇది నిజంగా ఒక రకంగా బొత్స సత్యనారాయణ గారికి అయితే ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు, ఒక మంచి బహుమతిగా కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఇక ఆయన ప్రతిపక్ష నేతగా ఏం చేయబోతారు ఏమనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వైసీపీ అలాగే టీడీపీ, జనసేన ఇక తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.